జగన్ రెడ్డి విశాఖపై ఉత్తరాంధ్రపై పగబట్టారు. మెడికల్ కాలేజీల పేరుతో జగన్ రెడ్డి అనకాపల్లి జిల్లా ప్రజలను మోసం చేశారు. అసలు ప్రతిపాదనలే కేంద్రానికి పంపని మెడికల్ కాలేజీల కోసం జగన్ రెడ్డి దొంగ నాటకం ఖర్చు పెట్టారు. దీనికి పాడేరు, పిడిగిరల్ల, మచిలీపట్నం ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్రూవ్ చేశాయి. మిగిలిన 4 కూడా మీరు పంపింది ఏలూరు, విజయనగరం, మల్కాపురం, పులివెందుల. ఈ 4 కూడా నాట్ ఇంప్రూవ్డ్. అంటే యాక్చువల్గా రాను రోజుల్లో వచ్చేది. మనం ఇప్పుడు పెద్ద మా ఇన్ఛార్జ్ గోవింద్ గారు చెప్పినట్టు అనకాపల్లిలో వచ్చేటటువంటి మీరు పెట్టినటువంటి జీవోస్ ఆ రోజు 17 కాలేజీల్లో ఇదొక కాలేజీ. మీరు నాటకాలు ఆడి చేసి మీరు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు గణేష్ గారు కానీ ఇక్కడ అమర్నాథ్ గారు కానీ మీ తాలూకా వ్యక్తిగత ప్రయోజనాల గురించి ఇక్కడ ఇష్యూస్ చేసి అక్కడికి మార్చామని చెప్పి చేసి దీన్ని రాద్ధాంతం చేసాను తప్ప నిజంగా అయితే అనకాపల్లి జిల్లాలో మెడికల్ కాలేజీ కావాలన్నది ఎప్పుడు పెద్ద కోరిక. కానీ మీరు ఇచ్చింది ఏంటంటే జీవోస్ ఇచ్చి మీరు అక్కడ మాట మార్చి అక్కడ ఇచ్చేశారు. దానికి అసలు ఏమీ కూడా మీరు ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి. మీరు యాక్చువల్గా మాకారపాలలో సైట్ మీ తాలూకా ల్యాండ్స్ ఏదో కొనుక్కున్నారు కాబట్టి ఇక్కడ అన్నయ్య అన్నట్టు ఇక్కడ అనకాపల్లిలో విపరీత ల్యాండ్ ఉంది. యాక్చువల్గా వైజాగ్ నుంచి హౌసింగ్ ఇచ్చేసినటువంటి కొన్ని వేల ఎకరాలు అనకాపల్లిలో మనం సిటీలో ఇచ్చాం. దగ్గర అనకాపల్లి సరౌండింగ్స్ లో విలేజెస్ లో ఇచ్చాం. మనం కొన్ని వేల ఇల్లులు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఇంకా విపరీత ల్యాండ్స్ ఉన్నాయి. అయినా మీరు అక్కడ మార్చి మీ వ్యక్తిగత ప్రయోజనం చేశారు తప్ప ఎప్పుడు కూడా ప్రజలు ఉపయోగార్థం లేదు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పింది ఏంటంటే పీపీపీ మోడల్. అంటే అసలు అది కూడా ఆయనకి అవగాహన లేదు. ఏదైనా సరే అదేదో ప్రైవేట్ ఆస్తిలాగా ఆయన ఫీల్ అవుతున్నారు. కానీ ప్రైవేట్ భాగస్వామిలో వాళ్ళు చేసినటువంటి ఒప్పందం ప్రకారంగా ఒక 30 years వాళ్ళు మెయింటైన్ చేసి చెంది మళ్ళీ తిరిగి ఆ ఆస్తి అనేది గవర్నమెంట్కి వస్తుంది. ఇప్పుడు లాస్ట్ టైం గతంలో జీవీకే ఇచ్చారు, కంప్లీట్ అయిపోయి మొన్న రిటర్న్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేశారు. అదే విధంగా ఈ కాలేజెస్ అన్ని కూడా పీపీపీ మోడల్లో కన్స్ట్రక్షన్ చేసి, అంటే అక్కడ ప్రభుత్వం ఉంది, ప్రైవేటు భాగస్వామి కూడా తో చేసి కంప్లీట్ గా అభివృద్ధి చేసి, అంటే నువ్వు రాష్ట్రాన్ని దివాలా చేశావు కాబట్టి ఈరోజు పీపీపీ మోడల్లో వెళ్ళి అభివృద్ధి చేసి మళ్ళా 30 years అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి అది ప్రజల సంక్షేమానికి, ప్రజలకు ఉపయోగపడి ప్రభుత్వానికి వచ్చేది. అప్పటి వరకు కూడా చేయాలనే ఉద్దేశం మీద పీపీపీ మోడల్లో పెట్టారు తప్ప వేరేగా ఏదో నీకు కాదని కూడా స్పష్టంగా చెప్పారు మా పెద్దలు. ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు ఏది చేయాలని రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈరోజు ప్రెస్ మీట్కి ముఖ్య సారాంశం ఏంటంటే మీ అందరికీ తెలుసు జగన్ టైంలో లేనిపోయిన మాయమాటలు చెప్పడం తప్ప ఎక్కడ జీవోలు, ఎక్కడ ఆర్డర్లు. ఆ రోజు ప్రతిపక్షంలో మేము ఉన్నాం, అధికారంలో వైసీపీ ఉన్నారు. ఆ రోజు మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అక్టోబర్లో ఇక్కడ మెడికల్ కాలేజీ ఉందా అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే కేంద్ర ప్రభుత్వం అనకాపల్లి పేరే లేదు, ఓన్లీ పాడేరు. మన ఉత్తరాంధ్రలో పాడేరు ఉంది, మన విశాఖపట్నం పాత జిల్లాలో ఓన్లీ పాడేరు ఉంది. అనకాపల్లి పేరే లేదు, మెడికల్ కాలేజీ పేరే లేదు. అది ఆ రోజుల్లో ప్రెస్ మీట్ కూడా పెట్టి ఆ రోజు అనకాపల్లిలో శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న అమర్నాథ్ ఛాలెంజ్ కూడా ఇచ్చారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ జీవోపై మీరు ఆన్సర్ చెప్పండి అంటే ఆ రోజున్న కార్మిక మంత్రి, ఇండస్ట్రీ మంత్రి, స్థానిక మాజీ శాసనసభ్యులు నోరెప్పలేదు గుడివాడ అమర్నాథ్. ఆ రోజు ఇక్కడే కాదు మా పార్టీ హౌస్లో కూడా ప్రెస్ మీట్ పెట్టారు. దానిపై వైసీపీ నాయకులు కానీ ఆ రోజున్న ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ నోరెప్పలేదు. అనకాపల్లి జిల్లాకి మెడికల్ కాలేజీ మంజూరు చేయలేదు అని స్పెసిఫిక్గా ఆ రోజు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇచ్చారు. ఈరోజు ఛాలెంజ్ ఇస్తున్నాం గుడివాడ అమర్నాథ్ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ. అనకాపల్లిలో ల్యాండ్ లేదని వెళ్ళారు అక్కడికి. మాకాడపాలో అనకాపల్లిలో ల్యాండ్ లేకపోతే ల్యాండ్ పోలికి ఎన్ని వేల ఎకరాలు ఇచ్చారు. విశాఖపట్నంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ హౌసింగ్ ఇచ్చారు. ఇంత ల్యాండ్ ఉంది, వాళ్ళు కబ్జాలు చేసే ల్యాండ్ చాలు. గుడివాడ అమర్నాథ్ కబ్జా చేసే ల్యాండ్ పూలకి ల్యాండ్ చాలు, అలాగే ఇస్సానపేట ల్యాండ్ చాలు. అలాగే పక్కనే ఏఎంఎల్ కాలేజ్ ఎదురుకుండా 89 ఎకరాలు ఆ డీఫారం పట్టాలు ట్యాంపరింగ్ చేశారు. అది మీ దృష్టిలో కూడా ఉంది. అంత ల్యాండ్ ఉండి అక్కడ మాకవరపాలెం అనకు నర్సీపట్నం కాన్స్టిట్యున్సీలో మాకవరపాలెంలో ముందు ఒక మైండ్ గేమ్ ఆడారు. ఇక్కడేదో RERSలో అలర్ట్ చేస్తే దానిపై కోర్టులో ఆలే కేసు వేయించి దానిపై స్టే తీసుకొచ్చి
వాళ్ళే అందుకే ల్యాండ్ లేదని అక్కడ పెట్టారు. ఈ లోపల వాళ్ళు సొంత లబ్ధి పొందాలని అక్కడ ల్యాండ్స్ కొని, ఆ మెడికల్ కాలేజీ చుట్టుపక్కల ల్యాండ్స్ కొని, మా అనకాపల్లి మాజీ శాసనసభ్యులు, నర్సీపట్నం మాజీ శాసనసభ్యులు అక్కడ ల్యాండ్స్ కొని అక్కడ తీసుకెళ్లి వాళ్ళ ల్యాండ్ వాల్యూ పెరగడానికి ఆడిని పన్నాగో ఛాలెంజ్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఇక్కడికి రావడం మేము హర్షిస్తాం, ప్రతిపక్ష నాయకుడు వద్దని మేము చెప్పం, కానీ మీరు దీనిపై వివరణ ఇవ్వాలి. ఆ రోజు మెడికల్ కాలేజీ లేదని స్పెసిఫిక్గా ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఇది రాష్ట్ర ప్రభుత్వం కాదు. ఆ రోజు రాష్ట్ర విభజనలో మన అనకాపల్లి జిల్లా, కొత్తగా ఏర్పడిన జిల్లా కూడా ఓ మెడికల్ కాలేజీ ఉందని ఇచ్చారు. ఈ జీవోలో స్పెసిఫిక్గా నిన్న కూడా ఇచ్చారు, నిన్న కూడా తీసుకొని పాత దాంతో పాటు నిన్న కూడా ఇది అక్టోబర్లో కూడా తెచ్చాం. అక్టోబర్